రాత్రి 7:30 మీ ఈటీవీలో. నువ్వు మాత్రం బాధ్యత లేనట్టుంటావు. వాడి గురించి ఏ రోజైనా నువ్వు బాధపడటం నేను చూడలేదు. నువ్వు అసలు తండ్రివేనా? నాకు అదే డౌట్. ఏంటి? అదే, నేను మంచి తండ్రినేనా అని నాకు డౌట్. ఈ డిస్కషన్ ఇంక చాలు. నన్నంటే ఏమొస్తుంది? వెళ్ళి నీ కొడుక్కి బుద్ధి చెప్పుకో, కాస్త మారుతాడేమో. ప్రసాద్, ప్రసాద్! చాలు. ధన, కమల్కి ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు నాన్న, ఇప్పుడు బానే ఉంది. ఏమన్నా తిన్నదా? ఇంకా లేదు మావయ్య. నేను వెళ్ళి అడిగితే కాసేపు ఆగి తింటానంది. మీరు తింటం అయిపోయాక నేను అక్క కలిసి తింటాం. నాన్న, మృణాల్ని కోర్టు నోటీస్ పంపించింది. కోర్టు నోటీసా? ఏమని పంపించింది? అదే, పిల్లల గార్డియన్షిప్ గురించి. ఆ ఝాన్సీ గార్డియన్గా ఇంకా ఎన్ని రోజులు ఉండాలి, అసలు పిల్లలకి గార్డియన్ అవసరమా అని పంపించింది నాన్న. రేపు కోర్టుకు వెళ్ళాలి. నోటీస్ పంపించి ఏం చేస్తుందంట? ఆ ఝాన్సీని ఏమన్నా ఇంట్లో నుంచి బయటకు పంపించగలదా? ఝాన్సీని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తానంటే అంతకంటే ఇంటికి శుభం ఇంకోటి ఉండదు. కానీ అది జరగకపోతే మాత్రం ఆ అవమానాన్ని నేను భరించలేను. ఆ ఝాన్సీ ముందు మళ్ళీ నేను ఇంకోసారి తల దించుకోలేను. అవును, రేపు కోర్టుకు ఎవరెవరు వెళుతున్నారు? పిల్లలతో పాటు చంద్ర పద్మని పంపిస్తే సరిపోతుంది. ఆ మరణాలను వేసే తలా తోకాలని ప్రశ్నలకు ఈ తలకాయ లేని వాళ్ళు ఏ సమాధానం చెబుతారు? కమలైతేనే కరెక్టు, కానీ వెళ్ళగలుగుతుందా? పర్లేదు నాన్న, అంత సీరియస్గా ఏం లేదు. కొంచెం నీరసంగా ఉంది. ఈరోజు రెస్ట్ తీసుకుంటే రేపటికి సెట్ అవుతుంది. సరే అయితే నాన్న, కమల, చంద్ర, పద్మ ముగ్గురిని పంపిస్తాను నాన్న. నువ్వు కూడా కమలకు తోడేళ్ళు. తనకు నీరసంగా ఉందన్నావుగా, పక్కన నువ్వు ఉంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సరే నాన్న. మరి మీరు? పర్లేదు, నాకేమవుతుంది? నేను ఒక్కడనే ఉన్నా ఏం చావనలే. ఏం? ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో. పిల్లలు తిన్నారా? వెళ్ళి అడిగాం మావయ్య, కానీ వాళ్ళ పిన్నొస్తేనే తింటామన్నారు. కర్మ, ఏం చేస్తాం? వాళ్ళని భోజనానికి పిలవటమే గొప్ప. అటువంటిది పిన్నొచ్చాక తింటామని చెప్పడం మనకు పట్టిన దరిద్రం. అయినా చేసేదేముంది? పిల్లలతో మాట్లాడండి. వాళ్ళు రేపు కోర్టులో ఏం చెబుతారో ఏంటో. ఇప్పటికే బజారు పాలైన మన కుటుంబ గౌరవం ఇంకా దిగజారకుండా చూడండి. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు పిల్లలేం చెప్తారోనని భయపడేం లాభం? దీన్నే అంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని. ఒరే చంద్ర, ఏంట్రా? తిన్నానయ్యా, నువ్వు తిను.
ఏంటి మృణాల్ని, ఇంకా అయిపోలేదా కేస్ స్టడీ చేయడం? లేదు ప్రసాద్, ఇంకెంతసేపు? నీకు అలవాటైన పనే కదా. అలవాటైన పనే కదా అని చెప్పి అంత తేలిగ్గా తీసి పడేయకూడదు ప్రసాద్. ఎన్నాళ్ళు నేను వాదించిన కేసులన్నీ ఒక ఎత్తు, ఈ కేసు ఒక ఎత్తు. ఈ కేసు నాకు చాలా ఇంపార్టెంట్ అని నీకు కూడా తెలుసు కదా. దిస్ ఇస్ జస్ట్ నాట్ అబౌట్ లా. లా ప్రకారం గార్డెన్షిప్ని ఛాలెంజ్ చేయాలంటే పిల్లలు మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చెప్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు కనుక ఇంట్లో మాకు ఏ సమస్య లేదు, అందరూ బాగానే చూస్తున్నారని చెప్తే గార్డియన్షిప్ అవసరం లేదని చెప్పి వాదించొచ్చు. పిల్లలు అలా చెప్తారంటావా? ఎందుకంటే పిల్లల్ని ఆ ఇంట్లో సరిగా దగ్గరికి తీసుకునే వాళ్లే లేరు. అలాంటప్పుడు వాళ్ళు అలా అలా చెప్తారు. అందుకే ప్రసాద్ నేను ఇంతలా ప్రిపేర్ అవుతోంది. వాళ్ళు మాకు ఇంట్లో సమస్య ఉంది, మాకు నచ్చలేదు, అందరూ తిడుతున్నారు, కొడుతున్నారు అని ఇలాంటివేమైనా చెప్తే నా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కోర్టు కూడా పిల్లల మాటల్ని కన్సిడర్ చేసి గార్డియన్షిప్ ఇచ్చి తీరుతుంది. ఇక్కడ లా పాయింట్ల కన్నా పిల్లలు ఏం చెప్తారు అన్నదే కీలకమైన పాయింట్. ఒకవేళ ఝాన్సీ పిల్లలతో భయమని చెప్పిస్తే, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదని చెప్పిస్తే? ఒకవేళ అలా గనక చెప్పిస్తే దాన్ని ఆ ఇంట్లో నుంచి పంపించటం ఎవరి తరం కాదు. నేను వాదించినా కూడా యూజ్ ఉండదు. కోర్టు గార్డియన్షిప్ అవసరమని చెప్పి కేసును కొట్టిపడేస్తుంది. అందుకే ఏ విధంగా ఇరికించాలా అని ఇంతలా స్టడీ చేస్తున్నాను. నన్ను ఆ ఇంటికి కాకుండా చేసిన దాన్ని ఆ ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలా అని పాయింట్స్ రాస్తున్నాను. వంశీ ఏంటి పిన్ని అది? ఏం లేదులే, మీరు ఈ కొంచెం తినేసి ఆడుకోండి. వంశీ ఆను. ఇంకా చాలు పిన్ని, నాకొద్దు. లాస్ట్ ఇంకొక ముద్ద. పిన్ని మాకేదన్నా కథ చెప్పొచ్చు కదా. సరే చెప్తాను. మరి మీ ఇద్దరు ఇంకొంచెం తింటాను అంటే చెప్తాను. అలాగే పిన్ని. తిను. గుర్తొచ్చింది. అనగనగా ఒక ఆవు. ఆ ఆవు ఒక దట్టమైన అడవిలో మేత మేస్తూ ఉంటుంది. మంచిగా పచ్చిక బయళ్ళు కనపడేసరికి మేత మేస్తూ సమయం మర్చిపోతుంది. పిన్ని, పచ్చిక బయళ్ళు అంటే ఏంటి? పచ్చిక బయళ్ళు అంటే పచ్చని గడ్డి, అడవంతా ఫుల్ గ్రీన్ గా రకరకాల మొక్కలుంటాయి కదా, అవే. ఆవు అలా గడ్డి మేస్తుండగానే చీకటి పడిపోతుంది. దాంతో ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది. నెక్స్ట్ ఏంటి పిన్ని? చీకట్లో ఏమైంది? ఏమవుతుంది? అడవి మొత్తం చీకటి అయ్యేసరికి ఆవు చీకట్లో దారి తప్పిపోతుంది. రోజు వెళ్లే దారిలో కాకుండా కొత్త దారిలోకి వెళ్లేసరికి ఆవుకి ఎటు పోవాలో తెలియడం లేదు పాపం. అయ్యో, మరిప్పుడు ఎలా పిన్ని? ఆ ఆవు ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఆవు దూడ ఉంటుంది కదా. ఆవు దూడ అంటే ఏంటి పిన్ని? ఆవు దూడ అంటే చిన్న ఆవు, పెద్ద ఆవుకి పుట్టిన పిల్ల.
చిన్న ఆవు తల్లి ఆవు కోసం ఆకలితో ఎదురు చూస్తూ ఉంటుంది. మరి ఆవు తల్లి వచ్చిందా పిన్ని? నువ్వు కథ మొత్తం విను నాన్నా. పెద్ద ఆవు దారి తప్పి అటు ఇటు తిరుగుతుండేసరికి అక్కడికి ఒక పెద్ద పులి వస్తుంది. అమ్మో, పులి ఆవు ముందుకొచ్చి నిలబడి నేను నిన్ను తినేస్తాను అని అంటుంది. పులి అలా అనేసరికి ఆవు భయపడిపోతుంది. అమ్మో నాకు భయమేస్తుంది పిన్ని. వంశీ, భయపడకూడదు నాన్నా. మనకి ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఆ ఆవు చూడు, భయపడకుండా ఏం చెప్పిందో విను. అలాగే పిన్ని. గుడ్ బాయ్. అప్పుడు ఆ ఆవు పులికి ఇలా చెప్పింది. రాజా, నువ్వు నన్ను తింటాను అన్నావు. నేను నీ ఆహారాన్ని నువ్వు తినద్దు అని చెప్పే అర్హత నాకు లేదు. కానీ ఆకలి ఎవ్వరికైనా ఒకటే. నీకు ఆకలేస్తే నన్ను ఎలా తింటున్నావో అలా నా బిడ్డకు కూడా ఆకలేస్తూ ఉంటుంది. నువ్వు నన్ను కరుణించి నాకు సమయం ఇస్తే నేను నా బిడ్డకి పాలిచ్చి దాని కడుపు నింపొస్తాను. అప్పుడు నీ ఆకలి తీర్చుకో అని అంటుంది. అయ్యో, పెద్దావు చచ్చిపోతుందా పిన్ని? మరి చిన్నావు ఎలా? చిన్నావు పెద్దావు రెండు బాగుంటాయి. అదెలా పిన్ని? పెద్దావు చెప్పిన మాటలకు పులికి మనసు కొంచెం కరిగి నిన్ను వదిలితే మళ్ళీ వస్తావని గ్యారెంటీ ఏంటి అని అడుగుతుంది. ఆవు ఏమంటుందంటే, తప్పకుండా వస్తాను, ప్రాణమైనా వదులుకుంటాను, కానీ ఇచ్చిన మాటను వదులుకోను అని అంటుంది. పులి దయతలిచి సరే వెళ్ళిరా, కానీ తప్పకుండా రావాలి అని అంటుంది. అప్పుడు ఆవు సంతోషంగా గబగబా ఇంటికొచ్చి చిన్న ఆవుకి పాలిస్తుంది. చిన్నావు పాలు తాగాక పెద్దావు నీ ఆకలి తీరిందా అని అడుగుతుంది. అప్పుడు చిన్నావు తీరింది అని చెప్తుంది. సరే అయితే నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి పులికి ఆహారం అవ్వాలి అని చెప్తుంది. అలా చెప్పగానే చిన్నావు ఏడుస్తూ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అంటుంది. పెద్దావు ఇచ్చిన మాట ప్రకారం పులి దగ్గరికి వచ్చేసరికి పులి ఆశ్చర్యపోతుంది. అప్పుడు పులి, నువ్వు రాకుండా తప్పించుకునే ఛాన్స్ ఉండి కూడా వచ్చావు. నీలా నీతి పాటించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలా అందరూ ఉంటే బాగుంటారు. కాబట్టి నేను నిన్ను తినను, వదిలేస్తున్నాను. నువ్వింటికి వెళ్ళి నీ దూడతో హాయిగా ఉండు అని చెప్పి పులి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పెద్దావు తిరిగి చిన్నావు దగ్గరికి వచ్చేస్తుంది. చిన్నావు వాళ్ళ మమ్మీ ఆవుతో హ్యాపీగా ఉంటుంది. అంతటితో కథ అయిపోతుంది. అమ్మయ్యా, రెండూ కలిసిపోయాయి. చాలా హ్యాపీగా ఉంది పిన్ని. చాలా హ్యాపీగా ఉంది పిన్ని. సరే, ఇప్పుడు చెప్పండి, ఈ కథలో నీతేం నేర్చుకున్నారు? ఎప్పుడు నిజమే చెప్పాలి పిన్ని. వెరీ గుడ్. ఇంకా ఆ ఆవు ఏం చేసింది? పులొస్తే భయపడిందా? లేదు పిన్ని, ఎప్పుడు భయపడకుండా ఉండాలి అని తెలుసుకున్నాం. వెరీ గుడ్. చాలా బాగా తెలుసుకున్నారు మీరు. ఇప్పుడు కథ అయిపోయింది కదా. నేను మీకు ఒక విషయం చెప్పాలి, బుద్ధిగా వినండి. రేపు మనం కోర్టుకు వెళ్ళాలి. అక్కడ మిమ్మల్ని మృణాలిని ఆంటీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీరు భయపడకుండా సమాధానం చెప్పాలి, ఓకేనా? మళ్ళీ కోర్టా? మళ్ళీ కోట? ఏం కాదు, భయపడకూడదు అని ఇప్పుడే తెలుసుకున్నాం అన్నారు కదా. మళ్ళీ ఇంతలోనే భయపడితే ఎలా?
సరే పిన్ని, ఏం చెప్పాలి? అమ్మ మిమ్మల్ని బాగా చూస్తుందా అని అడిగితే బాగా చూస్తుంది అని చెప్పాలి. ఓకే పిన్ని. ఆ, ఇంకా మీకు ఏమైనా కష్టంగా ఉందా అని అడుగుతారు. అప్పుడు మీరు ఇక్కడ ఏ కష్టం లేదు అని చెప్పాలి. సరేనా? అలాగే పిన్ని. మంచిగా హ్యాపీగా ఉన్నాము, మాకు మా రూమ్లో టీవీ ఉంది, ఏసీ ఉంది, ఏ కష్టం లేదు అని చెప్పాలి. ఉం? ఓకే పిన్ని. ఆ, ఇంకా మరి మీ పిన్ని ఉండాలా అని అడుగుతారు. హ, ఏమీ అవసరం లేదు అని చెప్పాలి. ఉం? ఉహుం, నువ్వు వెళ్ళిపోతావా పిన్ని? నువ్వు ఉండాలి, మాకు కావాలి పిన్ని. నువ్వు లేకుండా మేము ఉండలేం పిన్ని. మాకు ఇవేవి వద్దు, నువ్వే కావాలి పిన్ని. స్వీటీ, వంశీ, అలా ఏడవకూడదు. తప్పు నాన్న, చెప్పింది వినాలి. సరేనా? ఇప్పుడు కథ మొత్తం చెప్పాను కదా, అందులో పెద్దావు చిన్నావుకి చెప్తే అది వినింది కదా. ఉం? చెప్పు. వినింది, కానీ పెద్దవు మళ్ళీ వచ్చింది కదా పిన్ని. ఎస్, మీరు కూడా చెప్పింది వింటే పెద్దావులాగా నేను కూడా మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తాను. ఎప్పుడు వస్తావు పిన్ని? నైట్ వస్తావా? నెక్స్ట్ డే మార్నింగ్ వస్తావా? ఎప్పుడో అప్పుడు వస్తాను, కానీ నేను చెప్పినట్టు వింటే ఖచ్చితంగా వస్తాను. పిన్ని, నువ్వు పెద్దవులా ఎవరికైనా మాటిచ్చావా? ఎందుకు పిన్ని ఏడుస్తున్నావు? మళ్ళీ వస్తానంటున్నావుగా. మేము నువ్వు చెప్పినట్టు వింటాం పిన్ని. పిన్ని, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వస్తానని పులికి మాటిచ్చావా? ఆ పులి నిన్నేం చెయ్యదు కదా పిన్ని. చెప్పు పిన్ని, నిన్ను వదిలిపెడుతుంది కదా? వదిలిపెడుతుంది నాన్న. మనం తప్పు చేయకుండా ఉంటే తప్పకుండా వదిలిపెడుతుంది. అయితే ఓకే పిన్ని, మేము ఏ తప్పు చేయము. ఆ పులి నిన్ను వదిలిపెట్టాలని దేవుడికి కూడా దండం పెట్టుకుంటాం. అవును పిన్ని. ఏం భయపడకండి. ఉం? అమ్మయ్యా, వచ్చేసావా? హాయ్ అక్క. హాయ్. ఏంటక్క, ఏమైంది? ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నావు? ఆ, రాణి, నీకు రాత్రి కేసు గురించి చెప్పాను కదా. చెప్పావక్క, ఆ మృణాలిని గురించి కూడా చెప్పావు. ఈ కేసు గెలవడం కోసం ఆ మృణాలిని ఎంతకైనా తెగిస్తుంది. మిగతా కేసుల్లాగా ఈ కేసుని అంత ఈజీగా తీసుకోదు. దానికోసం పిల్లల్ని బెదిరించడానికైనా భయపెట్టడానికైనా వెనకాడదు. లోపల నేను కేసు హడావిడిలో ఉంటాను. జడ్జి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళని చూసుకునే అంత టైం ఉండదు. ఆ సమయంలోనే మృణాలిని గారు పిల్లల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఆ టైంలో వాళ్ళు తనకి భయపడి ఏడుస్తున్నా, కంగారు పడుతున్నా నేనేమీ చేయలేని పరిస్థితి. నువ్వుంటేనైనా వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది అని పిలిచాను. అయ్యో పర్వాలేదక్క, నువ్వు పిల్లల గురించి ఏం టెన్షన్ పడకు. పిల్లల్ని నేను చూసుకుంటాను. నువ్వు నీ పని చూసుకో అక్క. మృణాలిని గారు నిన్నేమీ చేయలేరు. ఈ కేసు నువ్వే గెలుస్తావు. ఎవరు ఎన్ననుకున్నా, ఏం చేసినా సరే నిన్న ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటికి పంపించలేరు.
అది ఎవ్వరికీ సాధ్యం కూడా కాదు. పిల్లల నుంచి నిన్నెవ్వరూ దూరం చెయ్యలేరు. లేదు రాణి, నేను కేసు గెలవాలనుకోవడం లేదు. ఇది వేరే కోర్టు కేసు అయితే నేను సాయశక్తిలో గెలవడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇది కుటుంబానికి సంబంధించిన విషయం. కుటుంబ విషయాలకొస్తే నేను ఓడిపోయినా పర్వాలేదు అనుకుని కుటుంబాన్ని గెలిపించడానికే సిద్ధపడతాను. ఇంగ్లీష్లో ఒక ఫేమస్ సామెత ఉంటుంది కదా, ఆర్గ్యుమెంట్ విన్స్ ద సిచ్యువేషన్ బట్ లూజెస్ ద పర్సన్ అన్నట్టు కేసు గెలిచే ప్రయత్నంలో కుటుంబాన్ని కోల్పోలేను. కానీ అక్క, పిల్లలు నీకు దూరం అయిపోతారు కదా. రాణి, ఆ కుటుంబానికి దగ్గర అవుతారు కదా. పిన్ని, మేము నీతోనే ఉంటాం పిన్ని. మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం. ప్లీజ్ పిన్ని. మీరు నా మాటలు వినాలి కదా. వింటాం పిన్ని. వింటే నువ్వు మళ్ళీ వస్తావా? కథలో పెద్దవు తిరిగి వచ్చినట్టే నువ్వు మళ్ళీ తిరిగి మా దగ్గరకు వస్తావా? తప్పకుండా వస్తాను నాన్న. ఒకవేళ నువ్వు రాకపోతే